ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకులుగా, దేశ నాయకులుగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధిగా మరి ఈ విషయాల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? చాలా సందర్భాల్లో తీసుకెళ్లాను. నేను తీసుకెళ్తే ఏమన్నది ప్రభుత్వం? ఈ పుస్తకం కూడా నేను కంపైల్ చేశాను. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య ప్రభుత్వ బడులు నిలబడాలి, చదువులో అంతరాలు పోవాలి, తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యా విశ్లేషణ, అలుగుబెల్లి నరసింహారెడ్డి ఎమ్మెల్సీ. చూడండి, ఇది ప్రభుత్వానికి ఇచ్చారండి. ప్రభుత్వం అందరు ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికి ఇచ్చాము, అధికారులందరికి ఇచ్చాను. తర్వాత నా ప్రోద్బలంతో చివరికి కౌన్సిల్ లో కూడా చర్చ పెట్టారా? కౌన్సిల్ లో కూడా పోయిన మార్చిలో చర్చ ఒక రోజు పెట్టారు. అందులో కూడా నేను చాలా వివరంగా మాట్లాడాను. దానికి సంబంధించిన బుక్ కూడా ఉన్నది. నేను ఇప్పటికీ విద్యారంగం మీద ఎమ్మెల్సీగా కనీసం ఒక 300-400 లేఖలు పెట్టి ఉంటాం. అది పుస్తక రూపంలో వేస్తే ఒక 1000 పేజీల పుస్తకాలు అయితే ఏం చేస్తే బాగుంటదని నిరంతరం పెడుతున్నాం. ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాను. తర్వాత ఇప్పుడు మేము తెలంగాణ పౌర స్పందన వేదిక అని ఒక వేదిక ఏర్పాటు చేసి కూడా ప్రభుత్వ విద్యను ఎట్లా బలోపేతం చేయాలనే పనిలోనే ఉన్నాం. కానీ అనుకున్నంత స్పందన ఇంకా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దీనికి కారణాలు పరిపాలించిన వాళ్ళందరూ, అది కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్ కావచ్చు, వారితో పాటు బీజేపీది, ఎంఐఎంది కూడా ప్రధాన పాత్ర. నేను పైగా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు కొన్ని 10 సంవత్సరాలుగా కేంద్ర మంత్రి అంబర్పేట నుంచి ఎమ్మెల్యే కూడా చేశారు. అంబర్పేటలో పోతే చాలా వాళ్ళు ఈ కమ్యూనిటీ హాల్లోనే నడుస్తుంటాయి, పిల్లలు చదువుకునే వీలుగా లేవు. మరి ఇలాంటి స్థితిలో ప్రభుత్వాలు మీరు కౌన్సిల్ లో చర్చ పెట్టారు, 300 పైగా లేఖలు పెట్టారు, ఎమ్మెల్యేలకు ఇచ్చారు, ఎంపీలకు ఇచ్చారు, ప్రజాప్రతినిధులకు ఇచ్చారు, ఇట్లాంటి పుస్తకాలు కూడా వేశారు. మరి ఈ స్థితిలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకత్వంలో ఏర్పడ్డ కేసీఆర్ గారికి చాలా వివరంగా ఇటువంటి డాక్యుమెంట్ ఇచ్చాం. వారు ప్రజల్ని మభ్యపెడుతుందుకు మేమిచ్చిన నినాదం కూడా ఏంటంటే, తెలంగాణలో కొత్త బళ్ళు అవసరం లేదు, ఉన్న బళ్ళను బాగు చేయండి అని చెప్పాము ముందుగా. ఇప్పుడు నేను ముందే చెప్పాను, హైదరాబాద్ లో 500 ప్రైమరీ స్కూళ్ళు ఉంటే బిల్డింగ్లు లేవు, పిల్లలు చేరేటట్లేదు. వాటికి 500 బిల్డింగ్లు కడితే కనీసం 2 లక్షల మంది పిల్లలు చదువుకుంటారు అక్కడ. చేయమంటే ఇవి వదిలిపెట్టి అదనంగా నేను రెసిడెన్షియల్ స్కూల్ పెడుతున్నా అని చెప్పి మొత్తం 650 స్కూల్ రెంటెడ్ బిల్డింగ్లలో పెట్టారు. అది కూడా మనం కాదనలేదు. దాంతో పాటు ఇది కూడా బాగు చేయాలి. ఎందుకంటే అన్ని రెసిడెన్షియల్ స్కూల్ 650 రెసిడెన్షియల్ స్కూల్ గతంలో ఉన్నాయి కలుపుకుంటే 900 పైన అయినా కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లల సంఖ్య 4,50,000. మరి మొత్తం పిల్లలు 60 లక్షలు ఉంటారు, 59 లక్షలు చిల్లర. అయితే చెప్పినప్పుడు ఈ ముఖ్యంగా చదువు ప్రభుత్వ స్కూల్ అంటే ప్రభుత్వ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ, ఎయిడెడ్ కూడా. వాస్తవంగా ఎయిడెడ్ స్కూళ్లను కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాను. మీకు కూడా తెలిసి ఇప్పుడు మాడపాటి హనుమంతరావు స్కూల్ అని ఇక్కడ ఉంటుంది, మంచిగా నడుస్తుంది, బిల్డింగ్ ఉంది హిమాయత్ నగర్ లో. కానీ అక్కడ ఎయిడెడ్ టీచర్లు అందరూ రిటైర్ అయిపోయారు, అంతా ఇప్పుడు ప్రైవేట్ టీచర్లు పెట్టుకోరు, ఫీజు వసూలు చేయాలి. కీసై స్కూల్ అని మనకు సికింద్రాబాద్ లో ఉంది, అక్కడ కూడా అదే పరిస్థితి, పిల్లలు ఉన్నారు. వివేకానంద స్కూల్ అని చెప్పి ఒకటి ముసారాంబాగ్ లో ఉంటది, ముషరాంబాగ్ లో, అది కూడా అదే పరిస్థితి. కాబట్టి ఏవైతే స్కూళ్ళల్లో పిల్లలు ఉన్నారో వాటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోండి. బిల్డింగ్లన్నీ కూడా ప్రభుత్వాన్ని, అవి ఎప్పుడొకప్పుడు దాతలు ఇచ్చినాయి. అంటే అది చేయలేదు, కొత్త బళ్ళు కట్టలేదు, కట్టకుండా రెంటెడ్ బిల్డింగ్లను పెడితే అలా జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆ ఉత్సులో పడ్డట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రోజు మీరు మంత్రుల మాటలు ఏంటి ఏముంటది, మేము ఇట్లా బళ్ళు కడతాం, అట్లాగా చేస్తాం. ఏ బళ్ళు కడుతున్నారు వాళ్ళంటే, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కడుతున్నారు, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్. చాలా మంది ప్రజలకు ఇంకా కూడా నేను అనేక సందర్భాల్లో క్లారిఫై చేసిన, అందరికి చేరలేదు, మీ ద్వారా చేరుద్దని నేను ఆశిస్తున్నా. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఇది కొత్త బడి కాదు, కొత్తబడి కాదు, ఇది బిల్డింగ్ మాత్రమే కొత్తది. ఇప్పుడు కూడా కొత్తది కాదా? పేరు కొత్తదే, బిల్డింగ్ కొత్తది. పిల్లలు మాత్రం పాతోళ్ళే వస్తారు వాళ్ళకు. ఓకే, ఎవరు పాతోళ్ళు అంటే, ఇప్పుడు 650 రెసిడెన్షియల్ స్కూళ్ళు తెలంగాణ రాష్ట్రంలో రెంటెడ్ బిల్డింగ్లలో నడుస్తున్నాయి. ఓకే, ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూళ్లలో 480 మంది ఏమో హై స్కూల్ వరకు పిల్లలు ఉంటారు, అంటే 5వ తరగతి నుంచి 10 వరకు. ఒక 300 మంది ఏమో ఇంటర్మీడియట్ పిల్లలు, లేదా 160 మంది ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ బిల్డింగ్ 25 ఎకరాలల్లో 200 కోట్లతో కట్టే దాంట్లో 4 స్కూళ్లను కలిపి ఒకే బిల్డింగ్ లో పెడుతుంది డిజైన్ చేశారు. అంటే ఈ 650 స్కూళ్లకు 4 స్కూళ్ళ కోటి చొప్పున అన్నప్పుడు కనీసం ఎన్ని కట్టాలి? 160 స్కూల్ అన్నా కడితే సరిపోదు. ఇప్పటికి 27 స్కూళ్లు ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపన చేశారు, 100 ఇస్తామంటున్నారు, ఎప్పుడైతే తెలియదు. అంటే ఈ 650 స్కూళ్లలో ఉన్న రెసిడెన్షియల్ పిల్లల్ని ఈ
నూతనంగా ఏర్పాటు చేస్తే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ లోకి మారుస్తారు. ఇది కొత్త స్కూల్ కాదు, కానీ హైదరాబాద్ లో పిల్లలు చదువుకోవాలంటే ఈ బిల్డింగ్లు కడితే చదువుకుంటారు. అంతే. మేడ్చల్ జిల్లాలో పిల్లలు ఎక్కువ మంది చదువుకోవాలంటే కొత్త బళ్ళు పెడితే చదువుతారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ కావచ్చు, సరూర్ నగర్ కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, ఇక్కడ చదువుకోవాలంటే కొత్త బళ్ళు పెడితే చదువుకుంటారు. ఆ పద్ధతిలో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది ప్రజా ఉద్యమంగా ప్రజలు ముందుకు వస్తే తప్పనిసరిగా ఇద్దని భావిస్తున్నాం. అంతే తప్ప అంటే వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్ అని పెట్టిపోతే వీళ్ళు ఆ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్లు కట్టే పనిలోనే ఉన్నారు తప్ప విద్యారంగాన్ని మొత్తం బాగు చేసే స్థితిలో లేరు. కానీ స్టేట్మెంట్లు ఏమిస్తున్నారు, మేము ఇంటర్నేషనల్ స్థాయి విద్యను అందించడానికి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పెడుతున్నామని ప్రతి మంత్రి అంటుంటారు, ముఖ్యమంత్రి గారితో సహా. అనటంలో మరి చెప్పాలి, ఇట్లా మీది కొత్తబడి కాదు, రెంటెడ్ బిల్డింగ్ లో ఉన్న పిల్లలకి ఇస్తున్నాం అని చెప్తే అసలు విషయం తెలిసిపోతుంది. అయితే ఇది ఎక్కడున్నా కూడా మీరు చెప్పేదాకా నేను కూడా అదే ప్రభలో ఉండండి, వీళ్ళు ఏదో ఇంకా పెడతారని. వాస్తవంగా దీని మీద ఇదే బయట ఉంటే నేను పోయినసారి జరిగిన నేను మార్చిలో ఎమ్మెల్సీ ఉన్నా కాబట్టి మార్చిలో బడ్జెట్ సెషన్ లో అడిగాను క్వశ్చన్. చాలా స్పష్టంగా ఆన్సర్ ఇచ్చారు. తర్వాత ఎవ్రీ ఇయర్ సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పి ఒక బుక్ కూడా